ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ టెన్షన్ తీరిపోయింది. లీగ్ మ్యాచ్ల ఆఖరి రోజు వరకు ఉత్కంఠ రేపిన ప్లే ఆఫ్స్ ఆఖరి స్థానం ఖరారైపోయింది. ప్లే ఆఫ్స్లో 4వ స్థానం కోసం పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ గంపెడు ఆశలు పెట్టుకోగా వాంఖడేలో ముంబైని ఓడించి రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు క్వాలిఫైయర్ 1లో తలపడుతుండగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ లో పోటీ పడుతున్నాయి. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ 3 జట్లు 18 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ ఆధారంగా ఆర్సీబీ టాప్ ప్లేస్ లో నిలవగా గుజరాత్ 2వ స్థానంలో, సన్ రైజర్స్ 3వ స్థానంలో ఉంది. ఇక ఆఖరి మ్యాచ్ లో ముంబైపై గెలిచిన రాజస్థాన్ 16 పాయింట్లతో 4వ స్థానానికి వచ్చింది. ఐపీఎల్ విధానం ప్రకారం పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ 1 ఆడతారు. అంటే క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి వెళ్లనుండగా ఓడిపోయిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది. 3, 4 స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఓడిన జట్టుకి ఇక ఎలిమినేటర్ కాగా గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2లో ఆడబోతోంది. క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన జట్టు, ఎలిమినేటర్లో గెలిచిన జట్టు కలిసి ఈ క్వాలిఫైయర్ 2లో ఆడతాయి. క్వాలిఫైయర్ 2లో గెలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఒకరోజు గ్యాప్తో మే 26 నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు మొదలవు కాబోతున్నాయి. మే 26న ఆర్సీబీ గుజరాత్ మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగబోతోంది. మే 27న సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య న్యూ చండీగఢ్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్లో గెలిచిన జట్ల మధ్య న్యూ చండీగఢ్ వేదికగా మే 29న క్వాలిఫైయర్ 2 జరగనుంది. ఐపీఎల్ 2026 ఫైనల్స్ మే 31న అహ్మదాబాద్ వేదికగా జరగబోతోంది. ఈ మ్యాచ్లన్నీ రాత్రి 7:30 ప్రారంభమవుతాయి.